సమయమును పోనీయక, ప్రైజ్ గాడ్, దాన్ని అభ్యాసం కొరకు ఉపయోగించాను ఆ సమయాన్ని. అంటే దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఇప్పుడు మన అవయవాల్ని నీతి కొరకు, సాధనముగా, పరిశుద్ధత కొరకు అప్పగించాలి. అందుకని భక్తిని ప్రాక్టీస్ చేస్తే కానీ రాదండి. విన్నంత మాత్రాన భక్తి వస్తుంది అనుకుంటే మన అందరూ ఈ పాటికి మహాభక్తులు అయిపోదాం. విన్నంత మాత్రాన విషయం తెలుస్తుంది అంతే. వినుట వలన విషయం తెలుస్తుంది. రెండోది విశ్వాసం కలుగుతుంది, అంతే, నమ్మకం కలుగుతుంది. ఓహో, పరలోకం ఉందంట, నరకం ఉందంట, దేవుడు శిక్షిస్తాడంట, దేవుడు రక్షిస్తాడంట, ఇవన్నీ అర్థమైనాయి, నీకు నమ్ముతున్నావు. కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మన అవయవాలను దేనికి అప్పగిస్తున్నావు? చర్చికి వస్తున్నావు, వెరీ గుడ్. పాటలు పాడుతున్నావు, వెరీ గుడ్. కానుకిస్తున్నావు, వెరీ గుడ్. బట్ నీ అవయవాలు వేటికి అప్పగించావు? అంటే మనం